అందరికీ నమస్తే, వెల్కమ్ టు అ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ గురించి చెప్పేపోతున్నాను. యాడికి పోయేది, పోతే అయితే సినిమాల్లోకే పోవాలి, పనేదైనా చేస్తే సినిమాల్లోనే చేయాలి అంటూ ఎక్స్ప్రెస్ స్పీడ్తో దూసుకొచ్చి మంచి విజయాలు సాధిస్తున్నారు. ఆయనే మన సప్తగిరి. నా గూడు పుటాని చేయబోతున్నారు, గూడు పుటానితో రాబోతున్నారు. మన ముందున్నారు కాబట్టి ఆయన గురించి, అలాగే గూడు పుటాని గురించి చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్. హాయ్, నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? స్లిమ్ అయ్యాను, అది కనిపిస్తుంది. చాలా బాగున్నాను. ఒక గ్లో కనిపిస్తుంది, అది గూడు పుటానిదే, నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. అవునండి, గూడు పుటాని మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతోంది ఆన్ 25th. మేమంతా ఈగర్గా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లేవండి, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తుంది. అంటే మీకే ఎక్స్పెక్టేషన్స్ లేవు, మీరు ఫ్రీగానే వచ్చేస్తున్నారు. మాకుంటాయి కదా, సప్తగిరి రాబోతున్నారంటే సినిమాలో ఇది ఉంటది, ఆ కామెడీ, ఆ టైమింగ్, వాటి కోసం మేము వెయిట్ చేస్తాం కదా. 100% అండి. ఈసారి మాత్రం మీరు అనుకున్నవన్నీ తీర్చేస్తా. ఏమేమి ఉండబోతున్నాయని అనుకోవచ్చు? అఫ్ కోర్స్ మీ మార్క్ ఖచ్చితంగా ఉండిద్దిలేండి. అంటే ఫస్ట్ టైం థ్రిల్లర్ చేస్తున్నానండి. ఇంతకుముందు సప్తగిరి ఎక్స్ప్రెస్ అనేది ఒక పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ జీవితాల గురించి సంబంధించిన ఒక చిన్న మెసేజ్ సమాజానికి ఇచ్చాం. సప్తగిరి ఎల్ఎల్బి ఒక రైతుల సమస్య పైన, ఒక లాయర్ ఎలా పోరాడారు అనేది రైతుల సమస్య పైన ఒక మెసేజ్ ఓరియంటెడ్గా రైతులకు ఎలా న్యాయం జరగాలనే దానిపైన ఇచ్చాం. సో 2 సోషల్ బర్నింగ్ ఇష్యూస్ అయినాయి కాబట్టి అవి కాకుండా ఇప్పుడు మధ్యలో వజ్ర కవచ గోవింద చేశాను. అందులో కూడా క్యాన్సర్ పేషెంట్ల గురించి ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్గా చెప్పాను. సో ఫస్ట్ టైం ఇలా సమాజం గురించి మనం చేసింది చాలు, 3 సినిమాలు. నెక్స్ట్ ఏదన్నా అనుకోకుండా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ చేద్దామని లాక్డౌన్ టైంలో మా కేఎం కుమార్ అనే మా ఫస్ట్ లాక్డౌన్ ఆఫ్టర్ అప్పుడప్పుడే లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ అనుకుంటా మేబీ, ఐ థింక్ అప్పుడప్పుడే ఎగ్జిట్ అవుతున్నారు ఇళ్ళ నుంచి అందరూ. సో పర్మిషన్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎక్కువ అవుట్డోర్లో చేయలేం కాబట్టి ఒక కాంపాక్ట్ ఒకే లొకేషన్లో బ్యూటిఫుల్గా ఏదైనా కథ చేద్దాం అని మా డైరెక్టర్ గారు చెప్పారు. ఒకే లొకేషన్లో ఎలా కంప్లీట్ అవుద్ది, బోర్ కొట్టేస్తుంది సినిమా, కాస్త ఆలోచించుకోండి, ఏదో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఏది పడితే అది చేయడం కాదు అని నేను కూడా కొద్దిగా మా కుమార్ గారిని అడిగాను, డైరెక్టర్ని. అన్నాను ఒకసారి కథ విను, ఆ తర్వాత లేదంటే ఆపేద్దాం, నాదేం పెద్ద విషయం కదా అన్నాడు. సో కుమార్ చెప్పిన ఆ స్క్రీన్ ప్లేతో కూడుకున్నటువంటి ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. అంటే ఒక టెంపుల్లోనే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తూ 80% ఆఫ్ ది మూవీ ఆ టెంపుల్లోనే ఉంటుంది. సో ఆ చెప్పిన స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చింది. అంటే ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు విషయంలో కూడా? స్క్రీన్ ప్లేలో నచ్చిందండి. అంటే ఇప్పుడు ఏమైనా మనం ఒకే లొకేషన్లో తీసేవన్నీ చాలా మటుకు బోర్ కొట్టేస్తాయి. సో మనం ఎంతో మంచి స్క్రీన్ ప్లే చేస్తే తప్ప దాన్ని బయట పడేయలేం. సో ఈ విషయంలో నేను సరే మళ్ళీ ఎక్కడ చేస్తాం షూటింగ్ ఎక్కడ చేస్తాం ఇవన్నీ కూడా బాగా కనుక్కుంటే ఏమాత్రం దానికి కాంప్రమైజ్ కాకుండా మైసూర్లో తీసాం షూటింగ్. మైసూర్లో శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్లో. సో ఆ టెంపుల్ యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుంచి వెళ్ళి కురుక్షేత్రంలో భగవద్గీత చెప్పాడు అనేది అక్కడ ఆ స్థల పురాణం. సో అటువంటి టెంపుల్ మాకు దొరికింది. సో కరోనా టైంలో బయటికి ఎక్కడ వెళ్ళకుండా ఓన్లీ టెంపుల్లోనే కంప్లీట్ చేద్దాం. సో చాలా దాదాపు ఒక కొన్ని వేల సంవత్సరాల క్రితం టెంపుల్ అది. సో ఆ టెంపుల్ లొకేషన్ దొరకడంతో సో మాకు గ్రాండ్ ఆ లొకేషన్ ద్వారా దొరికిపోయింది. సో ఈ కథకి ఇక్కడ సరిపోతుందని కుమారు, మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ బాగా గట్టిగా ట్రై చేసి ఆ లొకేషన్ క్యాచ్ చేసి షూటింగ్ మొత్తం అక్కడే జస్ట్ ఒక 21 daysలో కంప్లీట్ చేశాను. వావ్, 21 days ఇస్ సచ్ ఎ షాకింగ్. 21 days, yes. ఎలా అంటే అంత ఫాస్ట్ గా ఎలా అయిపోయింది? అంటే 21 days అనే పైకి మాట్లాడచ్చు కానివ్వండి, కాల్ షీట్లు అయితే మాత్రం నాన్ స్టాప్ కాల్ షీట్స్. పొద్దున వెళ్తే రాత్రి 2, 3, 4 వరకు వచ్చేవాళ్ళు. మళ్ళీ మార్నింగ్ 11 o'clock అంతా సెట్లో ఉండేవాళ్ళు. అలా నాన్ స్టాప్ గా చేసాం. సో అందువల్లే మేబీ అందుకే తగ్గిపోయి ఉండొచ్చు. సో అది కూడా ఉండొచ్చు. యాక్చువల్గా మీరు చేసే ప్రతి మూవీలో సప్తగిరిని ఎందుకు తీసుకున్నారు అనేది ఫస్ట్ థాట్ అయి ఉండొచ్చు చూసే ఆడియన్స్. కాకపోతే సినిమా చూసిన తర్వాత మాత్రం సప్తగిరి కాకుండా ఇంకెవరైనా ఉంటే మాత్రం ఈ సినిమా బాగోదేమో అన్నంత మీరు అంతలాగా చేశారు పర్ఫార్మెన్స్. వాళ్ళకెందుకు మీరు చాయిస్ అయ్యారు అనేది ఎప్పుడైనా కనుక్కున్నారా? అంటే కనుక్కున్నాను 100%. ఇప్పుడు మనం చూస్తే హీరో పర్సనాలిటీ కాదు మంది, ఓపెన్ గా అలా ఎందుకు అనుకోవాలి, అలాగా ఓపెన్ గా చెప్తా బయట. అంటే ఈవెన్ హీరో అంటే ఒక ఉండి కొంచెం మనం అన్నింటిలో బాడీ పరంగా అన్ని పరంగా నేను తెలుసు యావరేజ్గా ఉంటాం, అది నాకు తెలుసు. వాట్ ఈస్ మై కట్అవుట్ అనేది. సో సడన్గా కొన్ని ఎలిమెంట్స్ ఇతను మోయగలడా అనేది డౌట్.
ఈవెన్ ఒక కమెడియన్గా ప్రేమ కథ చిత్రం ఈ లవర్స్ ఇవన్నీ చేసినప్పుడు కమెడియన్గా ఓకే, ఆ పర్సనాలిటీ అవన్నీ ఓకే, సెట్ అయిపోతుంది. ఇప్పుడు కానిస్టేబుల్గా చేయాలి, దాంట్లో సెంటిమెంట్స్ ఉంటాయి, దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, అందులో ఫైట్స్ ఉంటాయి, అందులో డిఫరెంట్ వేరియేషన్స్ చేయగల ఎమోషన్స్ అన్నీ చేయగల ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. అవి చేయగలరా లేదా అనేది నమ్మకం. దానికోసం ఏంటంటే ముందు ఒక ఆడిషన్ లాంటివి చేసుకొని, సో ఆ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంటుందా లేదా, సో మళ్ళీ కమెడియన్ అనేవాడు గుర్తు వచ్చేస్తాడా అని కాకుండా ఒక ఆడిషన్ లాంటివి చేసుకొని, సో ఆ తర్వాత వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దానికన్నా హై ఎమోషన్ అంటే ఇంక ఏకంగా అసలు సప్తగిరి ఎల్ఎల్బి అయితే ద గ్రేట్ యాక్టర్ సాయి కుమార్ గారితో ఢీ కొట్టాలి. సో ఆయనతో పోటాపోటీగా నటించగలమా అనేది ఆ భయం ప్రతిరోజు ఉండేది. సో అందులో కూడా పాస్ అయ్యాం. సో పర్ఫార్మెన్స్ చేయగలనని ఒక నమ్మకం, చెయ్యలేకపోయినా నేర్చుకోగలనని ఒక నమ్మకం. సో వీటిపైన ఆధారపడి నా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తున్నా. ఈ మాత్రం మీ ముందు యాజ్ యూ సెడ్, మీరేమో మీ ప్రీవియస్ మూవీస్ గురించి చెప్పారు ఇందాకే, అందులో ఏదో ఒక కాంటెంట్ ఉంటుంది, దాని ప్రకారం మూవీ వెళ్తుంది. ఇందులో ఏమో థ్రిల్లర్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ అన్న కాన్సెప్ట్ కాకుండా ఇట్ ఈస్ లైక్ థ్రిల్లర్. దీనికి సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా వర్కౌట్ చేశారా? అటు కామెడీ, ఇటు ఒక మెసేజ్ ఓరియంటేషన్, ఇటేమో థ్రిల్లర్ కి సంబంధించి. అవును, ఇది యాక్చువల్గా చెప్పాలంటే థ్రిల్లర్ అండి ఇది. సో బిఫోర్ నేను ప్రేమ కథ చిత్రం ఇవన్నీ భయపడ్డాను బాగా, అంటే అప్పట్లో భయపడ్డాను కూడా, నవ్వించారు. సో దాని ఛాయలు కొన్ని ఎక్కువ కనపడతాయి ఈ సినిమాలో వాటికి సంబంధించి. ఇంకా అది మనకు చేయగలమని చెప్పి ఈజీగా, బట్ పైగా అది ఒక లొకేషన్లో జరిగేది, ఇంట్రెస్ట్గా చేయాలి. సో పర్ఫార్మెన్స్ ది బెస్ట్గా ఉండాలి. ఉన్న ఆర్టిస్టులు కూడా మ్యాక్సిమం అంటే ఒక 6-7 మెంబర్సే ఉంటారు. సో వీళ్ళ మధ్య జరిగేటువంటి ఒక కథ, దాన్ని ఎలా చేయాలనే దానిపై చిన్న హోంవర్క్ చేసుకున్నాం. డెఫినెట్గా హోంవర్క్ పాస్ అయ్యాం. సో ఆడిషన్ చేసినప్పుడు అన్న ఇలా చేద్దాం. నేను ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, సార్ మీకు నేను ఇంతకుముందు నన్ను సప్తగిరిగా చూసింటారండి, కమెడియన్ సప్తగిరిగా. సో మిగిలిన వేరియేషన్స్ ఏదైనా ఒక సెంటిమెంట్ చేయగలరా, ఎమోషన్ చేయగలరా అన్నప్పుడు మాత్రం నేను డైరెక్ట్గా పెద్ద డైరెక్టర్లు అడిగినప్పుడు, సార్ కావాలంటే ఆడిషన్ చేస్తాను సార్ అని అడుగుతాను. మీకు ఆడిషన్ నచ్చితే తీసుకోండి సార్ అని అడుగుతా. ఎందుకంటే కమెడియన్గా చేసి అక్కడే ఆ చట్రంలోనే ఉండిపోయాము మేము అనే ఎప్పుడు ఒక వెంటాడుతూ ఉంటుంది. మిగిలిన ఎమోషన్స్ కూడా చేయాలి. ఇప్పుడు చూడండి సునీల్ గారు వీళ్ళందరూ విలన్గా చేస్తుంటే అది చాలా హైప్ క్రియేట్ అవుతుంటుంది. సో మనం కూడా అలా చేంజెస్ అవ్వాలి అని నేను పెద్ద డైరెక్టర్ గారిని కలిసినప్పుడు, చూడండి సార్ ఆడిషన్ చేయండి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాను. మరి ఇప్పుడు హీరో అయ్యారు, ఆ తర్వాత ఏమవబోతున్నారు, ఎలా రాబోతున్నారు, ఎలా చూడగలం మేము? పని కావాలి మేడం, అంతే. ఇండస్ట్రీలో పని కావాలి, ఏ పనైనా చేయడానికి సిద్ధం అంతే. అదే మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ చేయమన్నా చేస్తా, మళ్ళీ హీరోగా చేయమన్నా చేస్తా, మళ్ళీ కమెడియన్గా చేయమన్నా చేస్తా, ఏదైనా సినిమానే, ఎనీథింగ్ అంతే, ఓన్లీ సినిమా. ఓకే. అంటే ముందేమనుకొని వచ్చారు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, అన్ని చేయాలన్న ఉద్దేశంలోనేనా, లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్? ఓన్లీ డైరెక్షన్ చేద్దామని వచ్చాను అంతే. నాకు బాగా ఇన్స్పిరేషన్ మూవీస్ వచ్చి, ఒకటి భారతీయుడు, 2 సింధూరం. రెండు చాలా ఇష్టం నాకు. ఆ రెండు చూసిన తర్వాత నేను ఇంకా స్పెల్ బౌండ్ అయిపోయాను. ఇలా కూడా చేస్తారా సినిమాలు అనే స్థాయికి పడిపోయాను. ఏది సింధూరం కృష్ణవంశీ గారిది అండ్ భారతీయుడు శంకర్ గారిది. సో వాళ్ళ మూవీస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటాయి. అందుకే నేను హీరోగా చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ కోసం, అంటే సోషల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి శంకర్ గారి లాగా. సో అందుకే నాకు ఆ 2 సినిమాలు కూడా మంచి పేరు, డబ్బులు తీసుకొచ్చాయి, సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ ఎల్ఎల్బి. గూడుపుటాని గురించి మాట్లాడుకుంటే, విలన్ రఘుకుంచే గారు. విలన్ రఘుకుంచే ఇంత ముందు కూడా మీకు బాగా తెలుసు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, సింగర్. అంటే ఆయన ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేసారు ఒకసారిగా. అదే మేడం, అలా వేరియేషన్ చేయగలుగుతారు మేడం. ఇప్పుడు సప్తగిరి కూడా కమెడియన్గా ఉండకూడదు, వేరే ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి ఆయన కాన్ఫిడెన్స్గా బయటికి దిగి ఈరోజు 100% పలాస సినిమాలో చాలా బెస్ట్ రోల్ చేశాడు, మెప్పించారు, జనాల అభిమానం చూరగొన్నారు. సో మాకు అప్పట్లో అనిపించింది పెట్టుకుంటే బాగుంటుంది, పైగా తెలుగు బ్రహ్మాండంగా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. పలాస నుండి అనుకున్నారా, థాట్ వచ్చిందా? పలాస చూసి అనుకున్నాను. సో ఆయనకి నాకు మధ్య కూడా ఈ సినిమాలో చాలా బాగుంటుంది, చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఆయనదే డామినేషన్ ఉంటుంది, అంటే విలన్ ఎంత డామినేషన్ అయితే హీరో అంత ఎలివేట్ అవుతాడని ఆ ఫార్ములా పట్టుకున్నాడు డైరెక్టర్. సో రఘుకుంచే గారి క్యారెక్టర్ 100% మిమ్మల్ని అందరినీ భయపెడుతుంది, ప్లస్ చాలా ఇంప్రెషన్ కలిగిస్తుంది. ఓకే, మరి మీ క్యారెక్టర్ ఏం చేయబోతోంది? అంటే ఒక సస్పెన్స్ ని కంటిన్యూ చేస్తూ స్టోరీలో మీరు నవ్వించబోతున్నారా, ఏడిపించబోతున్నారా, లేదంటే ఆలోచింపజేయబోతున్నారా? లేదు మేడం, ఇవన్నీ స్టోరీ పరంగా వచ్చేస్తాయి, ఓవరాల్ గా కథ అంతే. ఇప్పుడు నేను వజ్ర కవచర గోవిందలో సెకండ్ హాఫ్ లో కొంచెం మిస్ అయ్యాను. అది ఏం మిస్ అయ్యానంటే, కథ బాగుంటుంది ఆ సినిమా. కథ బాగుండేసరికి నన్ను సడన్ గా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంతమంది నన్ను వేరే రకంగా ట్రాన్స్ఫర్ చేశారు. నువ్వేంటి హీరోగా చేస్తావు, అది హీరోగా ఉండకూడదు, అక్కడ మనం కామెడీ సీన్లు చేయాలి, ఇక్కడ కామెడీ చేయాలి, నువ్వు కావాలనే కామెడీ చేయాలి, నువ్వు కామెడీ చేస్తేనే జనాలు చూస్తారు అనేది నేను కథ మిస్ అయ్యి కామెడీ సీన్స్కి వేసుకుంటూ వెళ్ళిపోయాను.
అక్కడ చాలా పొరపాటు పడ్డాను ఆ సినిమా విషయంలో. ఆ తర్వాత సినిమా రిలీజ్ నాకు ఎప్పుడో కొడుతుంది ఎడిటింగ్ రూమ్ నుంచి, అనవసరంగా వస్తున్నాయి సీన్లన్నీ, మీరు కథ చెప్పున్నా సరిపోయేది, అనవసరంగా పెట్టారని చెప్పాను. అది ఆ తర్వాత రియలైజ్ అయ్యాం. సో అలా ఏ సినిమాకేనండి మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. సో అది ఎలా ఉన్నా కథ కరెక్ట్గా కన్వే చేయగలిగితే డెఫినెట్గా ఆడియన్స్ రీచ్ అవుతుంది. సో ఈ మూవీస్లో అన్నీ ఉంటాయి. కామెడీ చేయాల్సిన చోట కామెడీ చేశా, ఎమోషన్ చోట ఎమోషన్ చేశా, కన్నింగ్ చేయాల్సిన చోట కన్నింగ్ చేశా, ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయినాయి. ఓవరాల్గా స్టోరీ కాంపాక్ట్గా స్క్రీన్ ప్లేతో మంచి థ్రిల్ కలిగిస్తుంది. ఓకే, అన్ని వేరియేషన్స్ చూపించబోతున్నారు అయితే ఓవరాల్గా. సాంగ్ అయితే సూపర్ హిట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రతాప్ విద్యా గారికి, చాలా మంచి సాంగ్ ఇచ్చారు. సో అలాగే సునీత గారు, ఇంకా వాయిస్కు సపరేట్ ఫ్యాన్సే ఉంటారు ఆంధ్ర రాష్ట్రాల మొత్తం. ఆ సాంగ్ బాగా హిట్ అయింది మాకు. సో దానివల్ల కొంచెం హైప్ క్రియేట్ అయింది సినిమాకి. డెఫినెట్గా సినిమా కూడా యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యే ముందు జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తాయి. కాకపోతే మా అందరికి ఏమొచ్చిందంటే అప్పుడు ఈవెంట్ ద్వారా మీలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మాకు అర్థమైంది. ఏంటంత కాన్ఫిడెన్స్ ఈసారి? కథ మేడం, నేను లాస్ట్ టైం కొంచెం భయపడ్డాను వజ్ర కవచ గోవిందకి. ఈసారి మాత్రం 100% కథ విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్నా. పైగా ఏంటంటే డైరెక్టర్ 100% వర్త్ఫుల్. నాకు చెప్పినట్లు తీశాడు. సో లాస్ట్లో కూడా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా ఒక 20 minutes ఎడిట్ చేసాం. ఓకే, 2 hours 10 minutes దాకా ఉంటే ఒక 15-20 minutes నిర్దాక్షిణ్యంగా తీసేసి ఇప్పుడు ఓన్లీ కథ చెప్పుకుందాం, అనవసరమైన సీన్స్ చేయవద్దు అనేది. సో దానిపైన ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా జనాలు కూడా మేమేమి ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంటుందో అలాగే ఆడియన్స్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాం. ఓకే, డెఫినెట్గా అవుతుంది. యా, అంటే మీరు ఇప్పుడు చేసిన అన్ని క్యారెక్టర్స్కి ఇది ఏ విధంగా డిఫర్ చేయగలరు మీరు? అంటే క్యారెక్టర్లో డిఫర్ కన్నా కథలో డిఫర్ చేయగలం. అంటే థ్రిల్లర్, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది, హీరో ఎలా తప్పించుకుంటాడు, బలైపోతాడా, ఈ విలన్ చేతుల నుంచి చచ్చిపోతాడా అనేది చూపిస్తూ క్లైమాక్స్ ఎక్స్ట్రాగా మీరు ఇంప్రెస్ అవుతారు. ఎస్పెషల్ లాస్ట్ ఒక 10 to 15 minutes ఒక్కసారి చిన్న షాక్ అవుతారు. ఓహో ఇదే మ్యాటర్ అని అవుతారు. సో అది బాగా నచ్చింది నాకు. ఎండ్ ఆఫ్ ద మూవీ ఖచ్చితంగా మేము ఏదో ఒక మెసేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఎవ్రీ మూవీ హ్యాస్ అ స్టోరీ విత్ అ మెసేజ్. ఇందులో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది ఉండబోతోంది అని? జనాలు అంత ఈజీగా నమ్మొద్దని చెప్తాను. నమ్మకూడదని చెప్తాను. బాగా స్టడీ చేసి ఏదో పైకి చూసి మీరు మోసపోకండి, పైన లోన లొటారం ఉన్నట్లు. ఈ సినిమా విషయానికి వస్తే, మెసేజ్ విషయం వస్తే అది చెప్పచ్చు. అంటే జనాల్ని పైకి చూసి ఆకారం, ఒడ్డు పొడుగు ఇది చూసి మోసపోకుండా మనసును చూడండి, పైకి ఒకరు లోపల ఒకరు ఉంటారా అని చెప్తాను. ఓకే, వెల్ యా, ఖచ్చితంగా నిజంగానే మీరు చెప్పినట్టు పైన చూసి నమ్మకూడదు. వెల్, ఏం చెప్పబోతున్నారు మూవీ గురించి? మేడం చెప్పడానికి ఏమీ లేదు. సినిమాలో థ్రిల్లర్ తీసాం, చూస్తున్నా సో మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో మీరు కొన్న టికెట్కి వర్త్, ఇది మాత్రం చెప్పగలదు, ఇంకేం చెప్పలేదు. 100% అంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకోండి మనం, సో వర్త్ఫుల్ రా, మనం పెట్టిన 150 రూపీస్కి ఇది సినిమా వర్త్ అయింది, దానికి మాత్రం నాది గ్యారంటీ. ఇంకా అంతకన్నా భయన భవంతులు ఏమన్నా ఇస్తే తీసుకుందాం. హీరోయిన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తోంది, అంటే ట్రయల్ చూసిన దాన్ని బేస్ చేసుకొని. సో తనతో ఎలా? అంటే నాకు ఇంతకుముందు లాస్ట్ 3 moviesలో హీరోయిన్ ఎక్కువ ర్యాప్ లేదండి. అవును, అంత మెసేజ్ ఎందుకలా హీరోయిన్ పట్టించుకోరు మీరు? ఆ సినిమా కథ విషయంలో అది జరగల. ఏది ఎక్స్ప్రెస్ అండ్ LLBలో హీరోయిన్ సంబంధించి ఒక ర్యాప్ సరిగ్గా వర్కౌట్ అంటే కథకు అనవసరం, కథ వేరే రకంగా రన్ అవుతుంది కాబట్టి. బట్ ఇందులో అయితే నేను హీరోయిన్ మాత్రమే ఉంటాం. ఉన్నదే 6 characters లో నేను హీరోయిన్ మాత్రమే టెంపుల్లో అరెస్ట్ చేయబడతాం, బందీ అవుతాం. బందీ అయినప్పుడు ఎక్కువ అమ్మాయి చుట్టే తిరుగుతాను నేను. ఇంకా మా ఇద్దరు ఎవరు ఉండరు, మేమిద్దరే ఉంటాం కాబట్టి. ఈ సినిమాలో మాత్రం హీరోయిన్తో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ జరిగింది. సో ఆ అమ్మాయితో బాగా ఆ సీన్స్ ఎక్కువ పడ్డాయి కాబట్టి ఇందులో ఇది కూడా చేయగలనా నేను అంటే అమ్మాయితో కరెక్ట్, ఆ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. వెల్, సూపర్బ్. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం 25th కోసం. ఎందుకంటే మంచి మంచి సినిమాలన్నీ పాండమిక్ తర్వాత వస్తుంటే ఏది మిస్ అవ్వాలి అని అనిపించట్లేదు. దట్టు ట్రైలర్స్, టీజర్స్ కూడా అంతే ఇంట్రెస్ట్ని, హైప్ని క్రియేట్ చేస్తున్నాయి. అందులో గూడు పుటాని కూడా ఖచ్చితంగా ఉంది మాకు. మా విష్ లిస్ట్లో, అలాగే చూడాల్సిన లిస్ట్లో 25th ఖచ్చితంగా వెళ్తాము, చూస్తాము. అండ్ మీకు ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. 25th క్రిస్మస్ రోజున గూడు పుటాని మీ అభిమాన థియేటర్లు అన్నింటిలో చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. చూడండి, సపోర్ట్ చేయండి, ఆశీర్వదించండి. మీ సప్తగిరి. థ్యాంక్ యూ.